ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అలాగే మన సెక్రటరీ సార్ గారికి, అలాగే మన సంఘ పెద్దలకు, మన సంఘ విశ్వాసులకు నా హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో కూడా 7 మాటల్లో నేను 4వ మాట గురించి ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు కూడా, ఆ మాటల్లో ముందు 3 మాటలు అలాగే వెనకాల ఉన్న 3 మాటల్లో ఈ 4వ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 4వ మాటను చాలా వేదనతోనూ చాలా బాధతోనూ ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసే దానికి ముందు ఆయన ఇంకా సిలువకు ఆయన అప్పగింపబోతూ ఉన్నాడని ఆయన గ్రహించి ఇంకా సిలువ వద్దకు ఆయన వెళ్తూ ఉన్నాడు కనుక ఆయనతో పాటు ఉన్న పేతురును అలాగే యాకోబును యోహానును మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి వాళ్ళని వదిలి ఆయన ఒంటరిగా ఆ యొక్క గెత్సేమనే తోటలోనికి వెళ్ళి కన్నీరు కారుస్తూ వేదనతోనూ బాధతోనూ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క చెమట రక్తంగా మార్చబడ్డదని మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఏ పాపాన్ని అయితే ఆయన వ్యతిరేకించాడో ఆ యొక్క పాపాలన్నీ కూడా ఆయన మీద ఈరోజు మోపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేస్తున్నప్పుడు కూడా అనేక మంది ఆయన దూషిస్తున్నారు, ఆయన్ని అవమానపరుస్తున్నాడు. ఆయన మౌనంగానే ఉన్నాడు. అదేవిధంగా మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చిమ్మ చీకటి అయిపోయింది. అదేవిధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా ప్రాణం పెడతానన్న పేతురు ఎందుకు బొంకడన్నా బాధ లేదు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకు నన్ను అమ్మివేశాడన్న బాధ లేదు. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారితో దగ్గరగా ఉండి ఆ యొక్క సిలువ సమయంలో ఆయనను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన బాధపడలేదు. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు బాధపడలేదు. ఆయనను హింసించినప్పుడు బాధపడలేదు. ఆయన అవమానపరిచినప్పుడు బాధపడలేదు. ఆయన మీద ఉమ్మి వేశారు. అనేక విధమైన యేసుక్రీస్తు ప్రభు మీద ఆ కొరడాలతో కానీ మాటలతో కానీ దూషిస్తున్నప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. కానీ తండ్రి దగ్గర నుంచి కుమారుడికి ఉన్న ఎడబాటుని ఆయన తట్టుకోలేక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవు అన్న మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఈ ఎడబాటు ఎంత భయంకరంగా ఉందో. యూద వదిలివేసినప్పుడు కానీ శిష్యులు వదిలివేసినప్పుడు కానీ చివరికి అనేక మంది నన్ను దూషిస్తున్నారు కానీ అయినా నేను భరిస్తాను, కానీ నా తండ్రి దగ్గర నుంచి వచ్చే ఎడబాటును నేను తట్టుకోలేను అంటూ నా దేవా నన్ను ఎందుకు చేయి విడుచుతున్నావని అక్కడ బిగ్గరగా అరవడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సురేష్ కుటుంబం అన్నమాట. వాళ్ళ భార్యాభర్తలు అలాగే ఒక కూతురు ఒక కొడుకు అన్నమాట. ఆ పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఆ బిడ్డకు ఆ యొక్క అబ్బాయికి ఆ కుక్క కరవడం జరుగుతుంది అన్నమాట. ఆ విషయం ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రులకు చెప్పడన్నమాట. అలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంది. ఆ అబ్బాయికి హైడ్రోఫోబియా అనే ఒక వైరస్ ఆ అబ్బాయికి సోకడం జరుగుతుంది అన్నమాట. అలా జరిగినప్పుడు ఆ అబ్బాయిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఇది కుక్కగా కరవడం వల్ల వచ్చినటువంటి వ్యాధి, ఇది చాలా ముదిరిపోయింది. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఈ అబ్బాయిని తాకిన ఈ అబ్బాయి వస్త్రాలు మనం ముట్టుకున్న అబ్బాయితో మాట్లాడినా కూడా ఆ యొక్క వ్యాధి మనకు వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని తన తల్లిదండ్రులని ఇద్దరిని పిలిచి డాక్టర్ గారు ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారన్నమాట. ఇక్కడ ఆ వ్యాధి వచ్చిన అబ్బాయి అప్పటికి చాలా బలహీనతలో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. చూడండి ఆ అబ్బాయికి ఉన్న రోగమును బట్టి తను భయపడడం లేదు, కానీ అక్కడ తండ్రి కూడా విడిచివేస్తున్నారు. చూడండి ఆ యొక్క మాటను చూసి అబ్బాయి ఎంతో బాధపడుతూ తండ్రి విడిచివేసేదాన్ని అబ్బాయి తట్టుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రికి కొడుకుకు మధ్య ఉన్న ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో ఎప్పుడు కూడా
తండ్రి చేయి విడిచివేసినట్టుగా, కుమారుని చేయి విడిచివేసినట్టుగా ఎక్కడ కూడా మనం చూడాల. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, తనకిష్టమైన కార్యాలను చేస్తూ ఉన్నాడు. అయినా ఇప్పుడు ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు అని మనం చూస్తే, ఈ మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని అలా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, అలా ఆ ఎడబాటుకు గల కారణం ఏమిటంటే, ఆ విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే, కేవలం నువ్వు నేను మనందరం చేసిన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మనందరి పాపాలు ఆయన భుజాల మీద మోసుకున్నాడు. ఆయనకు గొర్రెపిల్లగా ఉండి మనందరి పాపాలు మోయబట్టి ఆ పాపంతో నింపబడిన కుమారుణ్ణి విడిచివేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎడబాటు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించలేకపోతా ఉన్నాడన్నమాట. అదేవిధంగా చూస్తే యెషయా 53వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చూస్తున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి తండ్రి విడిచిపెట్టడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలేం. ఇదండి అసలు ఆ ఎడబాటుకు కారణం. ఆ విడిచిపెట్టడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు మనం చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి ఆయన విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా మనం చూస్తే శ్రమలో ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా విడిచిపెట్టినట్టు కూడా మనం చూడడం లేదు. 91వ కీర్తనలో కూడా మనం చూస్తే శ్రమలో నేను అతనికి తోడయ్యిందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తండ్రి తోడుగా లేడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఆయన చేయి విడిచిపెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. శెఫను రాళ్ళతో కొడుతున్నప్పుడు శెఫను ఏం చేస్తాడు, తండ్రిని చూస్తాడన్నమాట. సింహాసనసీనుడైన యేసు ప్రభువుని అక్కడ చూస్తాడు. అదేవిధంగా షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. శ్రమలో అనేక మంది భక్తులు శ్రమలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి తోడుగా ఉండడం మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ ఇంత శ్రమలో కూడా ఇంత వేదన పడుతూ ఇంత దుఃఖపడుతున్న ఆ యొక్క తండ్రి ఆ యొక్క చేయి విడిచిపెట్టడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క చేయి విడిచిపెట్టబడడం అనేది మనం చూస్తే బైబిల్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున నరుని సృజించాను. ఎవరు? ఆదాము, హవ్వ. ఇప్పుడు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆదాముని హవ్వను నిర్మించిన తర్వాత వాళ్ళు ఏదైనా వనములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో మాట్లాడేదానికి ఇష్టపడే వాళ్ళు అన్నమాట. వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళని దర్శించడానికి వెళ్ళబోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో, దేవుడికి ఎప్పుడైతే వ్యతిరేకంగా నడుచుకున్నాడో ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము ఆ యొక్క చెట్ల వెనకాల దాగుకున్నాడు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనిషి చేసిన పాపాన్ని బట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు ఆ యొక్క కుమారుణ్ణి చేయి విడిచిపెట్టడం చూస్తున్నాం. విడిచిపెట్టడం అంటే ఆ కుమారుని మీద మనందరి పాపాలు కూడా మోపబడ్డాయి.
కాబట్టి అక్కడ తండ్రి విడిచిపెడుతున్నాడు అన్నమాట. అదేవిధంగా మనం చూస్తే ఆ పాపమునకు కలిగినటువంటి ఎడబాటే ఈరోజు మనందరికీ కూడా కలిగినటువంటి ఎడబాటు. ఆయన మీద ప్రతి పాపాలు కూడా, మనందరి పాపాలు కూడా ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి తండ్రి కుమారుని విడిచిపెట్టడం కూడా మనం చూస్తున్నాం. భూమికి పునాదులు వేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితోనే ఉన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు అని మనం సామెతల్లో కూడా చూస్తా ఉన్నాం. ఎప్పుడు విడిచిపెట్టినటువంటి దేవుడు ఈరోజు మనందరి పాపాల కొరకు ఆయన విడిచిపెట్టడం మనం చూస్తా ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వేదనతో బాధతో నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని పలికినట్టుగా, ఇక్కడ బిగ్గరగా అరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. జీవితంలో మనల్ని ఎవరు విడిచివేసినా కూడా, అంటే చాలా సందర్భాల్లో మన స్నేహితులు కానీ మన రక్త సంబంధికులు కానీ మనతో చాలా సన్నిహితంగా ఉంటారు. మన కష్టాలు కానీ మన బాధలు కానీ మనకున్న ప్రతిదీ కూడా మనము మన స్నేహితులతో పంచుకుంటా ఉంటాం. కానీ వాళ్ళు ఎప్పుడైనా మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర వాళ్ళు సహాయం కోసమే ఎదురు చూస్తారు. అవసరమైనప్పుడు మనల్ని ప్రేమిస్తారు, అనవసరమైనప్పుడు వాళ్ళు మనల్ని విడిచిపెడతాడు. అలాంటప్పుడు మనుషులకు మనము అలా వాళ్ళు మనం వెళ్ళిపోయినప్పుడు మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు, అలా బిగ్గరగా అరవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చూస్తే మనము యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఈరోజు తండ్రి కుమారునికి ఈరోజు శ్రమలో ఉన్నప్పుడు ఆయన తోడుగా లేడన్నమాట. అదేవిధంగా మనం చూస్తే సంసోను జీవితాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. సంసోను దేవునితో ఉన్నంత కాలం కూడా చాలా బలం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సంసోను చెయ్యి యేసుక్రీస్తు ప్రభు వారు పట్టుకున్నాడు. అదేవిధంగా అలా పట్టుకున్న కారణాన్ని బట్టి సంసోను చాలా బలవంతుడు. ఆ యొక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఫిలిష్తీయులను చంపినటువంటి బలం కలిగిన వ్యక్తి సంసోను అన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చేయి పట్టుకున్నాడో ఆయన బలానికి, ఆయన జయాలకి తిరిగే లేదన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే సంసోను పాపంలోనికి పడిపోతాడో, పాపంలోనికి దిగిపోతాడో, యేసుక్రీస్తు ప్రభు వారు సంసోనుని వదిలివేసినట్టుగా కానీ విడిచిపెట్టినట్టుగా కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అది బైబిల్ గ్రంథంలో చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకుందాం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా అతనును ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూడండి, అప్పుడు దాకా పాపముతోనూ ఆటలాడినటువంటి సంసోను అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేపట్టుకొని 1000 మందిని చంపినటువంటి సంసోను ఇక్కడ ఎప్పుడైతే పాపపు స్త్రీలో పడిపోయాడో, ఎప్పుడైతే పాపములో పడిపోయాడో, ఆ యొక్క బలంకున్న రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు ఆ యొక్క బలానికి కలిగిన రహస్యాన్ని చెప్పేశాడన్నమాట ఆ స్త్రీకి. అప్పుడు సంసోను మీదకి శత్రువులు వస్తూ ఉన్నప్పుడు ఏమంటే, అప్పుడు సంసోను ఏమనుకుంటాడంటే, అయ్యో నేను బలంగానే ఉన్నాను కదా, ఎప్పుడు వస్తే ఏముందలే, నేను ఆ శత్రువుల్ని ఎంత పని నాది, నేను జయించే శక్తి కలిగినటువంటి వాడిని, బలం కలిగినటువంటి వాడిని అనుకుంటాడు. కానీ సంసోనుకు తెలియలేదు దేవుడు సంసోనుని ఎడబాసినన్న సంగతి. ఇక్కడ చూస్తే మనం కూడా దేవుడి మందిరానికి వస్తూ ఉంటాము, అనేక పాపాలు చేస్తూ ఉంటాము. ఏముందులే దేవుడి మందిరానికి మనం వస్తావు లేదా, దేవుడు ఆ సమయానికి మనకు వచ్చే శిక్షణ నుంచి ఆయన తప్పించేస్తాలే, ఆయన ఏమి విడిచిపెట్టే దేవుడు కాదంటున్నారు కదా అనుకొని మన జీవితంలో పాపానికి మనం చోటిచ్చామంటే మనకు ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక ప్రతికూలమైన పరిస్థితి మన జీవితంలో వస్తుంది. అప్పుడు మనల్ని తప్పించే వాళ్ళు కానీ రక్షించే వాళ్ళు కానీ ఏ ఒక్కరూ ఉండరన్నమాట. సంసోనులాగా మనం భ్రమలో కానీ బ్రతుకుతున్నావేమో, అలా కాకుండా మనము దేవుని చేయి పట్టుకునే వాళ్ళంగా మనము ఉండాలి. అదేవిధంగా చూస్తే మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్నో బాధలు అనుభవించాడు. కానీ ఈరోజు నీ నా పాపాల కొరకు, మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన తండ్రి కుమారుణ్ణి విడిచిపెడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఆయన ఈ 4వ మాట ద్వారా కూడా
మనుషులను మనం ఎంత సంతోషపరచాలన్నా అక్కడ మనకి విలువ ఉండదు. అదే నువ్వు దేవుణ్ణి ప్రేమించు, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టడు. కానీ దేవుడికి విరుద్ధంగా మనము జీవిస్తూ మనం కానీ దేవుడికి నచ్చని పనులు మనం చేయకూడదు. దేవుడికి మనము ఇష్టం కలిగించే పనులు చేయాలా, ఆయన ప్రేమించే పనులను మనం చేయాలా, ఆయన సంతోష పెట్టే వారంగా మనందరం ఉండాలా. అదేవిధంగా మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి అక్కడ విడిచివేయబడ్డ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే మనము కేవలము ఆ యొక్క తండ్రి కుమారుని చెయ్య విడిచిపెట్టాడు అంటే కేవలం అది నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా విడిచివేయబడ్డం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అని మనందరం కూడా దేవుడికి ఇష్టానుసారమైన బిడ్డల్లాగా మనం జీవించాలని, ఎప్పుడైతే మనలో పాపము దోషాలు ఉంటే ఆయన మన చెయ్య విడిచిపెట్టేస్తాడు. అలాగా దేవుడికి నచ్చనటువంటి వారంగా మనం ఉండకూడదు. ఆయనకి ఇష్టం వచ్చే బిడ్డలుగా మనం ఉండాలి, ఆయన సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఆయన చెయ్య మనం విడిచిపెట్టకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డల్లాగా మనందరం జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.